హాయ్ అండి. వెల్కమ్ టు ద ఛానల్. 'ధీరజ్ అయితే ప్రేమతో' ఇలా అంటూ ఉంటాడు. నేను డెలివరీ బాయ్‌గా మానేశాను. ఇది షాకింగ్ న్యూస్ అయితే హ్యాపీ న్యూస్ ఏంటనే గాని డౌట్. నేను క్యాబ్ డ్రైవర్‌గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు మనకొచ్చే ఇన్‌కమ్ కంటే 4, 5, 6,000 ఎక్కువ వస్తుంది. అప్పుడు నీ చదువుకి, అవసరాలకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఏమంటావు ప్రేమ? అని ధీరజ్ అడుగుతూ ఉంటాడు. నిన్నే చెప్పు ఏమంటావు? నీకు ఓకే కదా? హలో! చెప్పమ్మా. నేను క్యాబ్ డ్రైవర్‌గా చేయడం నీకు ఓకేనా కాదా? ఒకవేళ నీకిష్టం లేకపోతే జుట్టు పట్టుకొని లాగుండేదాన్ని కదా ఇప్పటిదాకా. ఎందుకురా ఈ జాబ్ అనకుండా సైలెంట్‌గా ఉన్నావంటే, మౌనం అంగీకారం అని అనుకుంటాను. బుజ్జమ్మ, ఒకప్పుడు నేను ఊరు పేరు, ఇంటి పేరు లేని అనాథని. నేను బంధంతో పిలవడానికి, బంధుత్వం కలుపుకోవడానికి నాకు రక్త సంబంధం అంటూ ఎవరు లేరు. రేయ్ రామరాజు ఇలా రారా అని పిలవడానికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. పలకరించడానికి కూడా ఎవరు లేరు నాకు. ఓరగొట్టడానికి కూడా 4 ఉండాలని నేను బాధపడే క్షణం లేదు. కానీ నా భయం నాకింత పెద్ద కుటుంబాన్నిచ్చింది. దేవత లాంటి భార్యని, బంగారం లాంటి పిల్లని బహుమతిగా ఇచ్చింది. ఇది నేను తీగలాగా అల్లుకున్న అందమైన పందిరి. నా జ్ఞాపకాలతో ఏర్పడిన ఒక అందమైన బొమ్మ ఇల్లు. నా ఇల్లు, నా పిల్లలు, నా పిల్లల్ని నాతో దూరం చేయాలని చూడడం అంటే, నా ప్రాణమే నాకు దూరం చేయడమే అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితి వస్తే నేను ఊరుకోను. సహించను బుజ్జమ్మ. నన్ను మొండోడనుకున్నా, మూర్ఖుడనుకున్నా, ఎవడేమనుకున్నా సరే, కోడి తన పిల్లి కాపాడుకున్నట్టుగా నా పిల్లల్ని నేను పట్టుకొని ఉంటాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకే కాదు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కుటుంబం, నా పిల్లలు ఇలానే కలిసుండాలి. నా కుటుంబం నుంచి, నా నుంచి ఎవ్వరు దూరం చేయలేరు. చేయనివ్వను. ఏవండీ! సాగర్ ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను మీ ఇంటికి వెళ్లి మాట్లాడడం, నీ సంతోషం కోసం వాళ్ళని గుడికొచ్చేలా చేయడం, మా నాన్న దృష్టిలోనే కాదు, ఇటు నీ దృష్టిలోనే తప్పుగా అనిపిస్తుందనమాట నర్మదా. ఎందుకు సాగర్ అలా ఆలోచిస్తున్నావు? నువ్వు మా నాన్నకి క్షమాపణ ఎందుకు చెప్పావు? నువ్వు మా నాన్నకి క్షమాపణ చెప్పావంటే, నీ దృష్టిలో నేను చేసింది తప్పనే కదా అర్థం. మతి లేకుండా మాట్లాడకు సాగర్. నేను ఇల్లరికం పంపించమని మా నాన్న అడిగిన మాటకి మా మావయ్య చాలా బాధపడుతున్నాడు. ఇన్నేళ్ళు అపురూపంగా పెంచుకున్న అబ్బాయిని వదిలేయమని మనసులో వచ్చిందని ఆయన లోలోపల కుమిలిపోతున్నారు. ఇదంతా నువ్వు మా ఇంటికెళ్ళి మాట్లాడడం వల్లే కదా! అందుకే నీ తరపున మామయ్య గారికి నేను క్షమాపణ చెప్పాను. దీంట్లో తప్పేముంది? నన్ను ఇల్లరికం పంపించమని మీ నాన్న మా నాన్నని అడగడం తప్పే కావచ్చు. కానీ అలా అడగడం వెనుక, దీని వెనుక మీ వాళ్ళు పడుతున్న బాధ ఉంది కదా! నన్ను దూరం చేసుకోవాలన్న మాటకే అంతలా బాధపడుతున్నారే! మరి ఒక్కగానొక్క కూతురు అంత దూరమవుతుంటే మీ వాళ్ళకి ఇంకెంత బాధవుతుంది? అది మా నాన్న కూడా అర్థం చేసుకోవాలి కదా! అలా కాకుండా ఏదో మాట వరుసకు అడిగిన మాటకి ఏదో కొంపలు మునిగిపోయినట్టు మా నాన్న ఇంత పెద్ద పంచాయతీ పెట్టడం ఏంటి నర్మదా? సాగర్, ఇది నీకు చిన్న విషయంలా అనిపించొచ్చు. కానీ కన్నవాళ్ళకి భరిపే భరించలేని బాధతో కూడుకున్న విషయం. అది నువ్వు అర్థం చేసుకో. అరే! ఎంతసేపు మా నాన్నని అర్థం చేసుకోమని నన్నే చెప్తున్నావు గానీ, నువ్వు నా బాధ అర్థం చేసుకోవా నర్మదా చెప్పు? నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కన్నవాళ్ళకి దూరమైన నా భార్యని తిరిగి పుట్టింటికి దగ్గర చేయాలని నేను చూస్తున్నాను. కన్నవాళ్ళకి దూరమైనందుకు నీ మనసులో నిజంగా బాధ లేదా చెప్పు? ఆ బాధ ప్రతి క్షణం పక్కనుండే నాకు తెలుస్తుంది. కానీ అది మన నాన్నకెలా అర్థమవుతుంది? మరి నా భార్య బాధని దూరం చేయడం కోసం ఒక భర్తగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకోకుండా తప్పు అని మాట్లాడితే ఎలా? అది నువ్వు కూడా అర్థం చేసుకోకుండా నన్ను తప్పు చేసిన వాడిని చేసి క్షమాపణ చెప్తే ఎలా? నేను తప్పు ఒప్పుల గురించి ఆలోచించలేదు. నా కారణంగా మీ తండ్రి కొడుకుల మధ్య అపార్థం రావద్దనే ఆలోచించాను. ఈ గొడవ పెద్దది కాకూడదని, ఇక్కడితో ఆగిపోవాలని నీకు క్షమాపణ చెప్పాను సాగర్. అర్థం చేసుకో సాగర్. మా నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా నర్మదా! నేను చూసుకుంటాను కదా! మరి మధ్యలో నువ్వెందుకొచ్చావు? సాగర్, నన్ను మా వాళ్ళకి దగ్గర చేయడం అంటే, మీ వాళ్ళతో నువ్వు గొడవపడి దూరం అవ్వడం కాదు. అప్పుడు సంతోషం కాదు కాదు. అప్పుడు సంతోషం కాదు సాగర్. అప్పుడు భరించలేనంత బాధ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకో. ఈ విషయం ఇంతటితో వదిలేయ్. హుహు. నువ్వు ఎన్నెన్ని చెప్పు నర్మదా! నువ్వు మా నాన్నకి సారీ చెప్పడం నాకు నచ్చలేదు. నువ్వు మీద నాకు చాలా కోపంగా ఉంది. అరే! సాగర్, మా శ్రీవారికి నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలో నాకు తెలుసు కదా! అరే! ఏంటి పారిపోతున్నావు? ఆ! ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? కదిలావంటే మూతి మీద ఒకటి ఉదుతాను. కోపంగా ఉందా? ఆ! నా మీద నీకు కోపంగా ఉందా? ఇప్పుడు పోతుంది చూడు. పోయిందా ఇప్పుడు? ఇంకా విశ్వ అయితే వల్లిని పిలుస్తూ ఉంటాడు. నిన్నే. ఏంటి? ఏంటి అమూల్యకి నా గురించి పాజిటివ్‌గా చెప్పావా? చెప్పాను. ఏమంది? నమ్మిందా? తనకి నా మీద మంచి అభిప్రాయం వస్తుందా? ఏం అర్థమై సావట్లేదు. నా బొంద. తను సైలెంట్‌గా ఉంది. తన రియాక్షన్‌కి అర్థమేంటో అర్థం గాక నా బుర్ర బద్దలైపోయింది. అందుకే ఒక పని చెయ్యి. నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పు. అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాతోనే మాట్లాడుతున్నావా? నువ్వు ప్రేమిస్తున్న విషయం నేను అమూల్యతో వెళ్లి చెప్పాలా? నీ బుర్రని పంచడం మానేసిందా ఏంటి? కరెక్ట్ స్ట్రాటజీతోనే ఆలోచించాను. నేను అమూల్యని ప్రేమిస్తున్నానని తనతో చెప్పావంటే, అమూల్య మనసులో ఉన్న అభిప్రాయం బయటికొస్తుంది. నీ మీద అభిప్రాయం బయటికి రావడం కాదు. నేను గేటు బయటుంటాను. ఇంట్లో వాళ్ళందరూ నన్ను తన్ని నా పుట్టింటికి తరిమేస్తారు. నీకొక దండం. అసలు నీతో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళు గనుక చూస్తే పొంటలు అణగబోతాయి. నీకు దండం పెడతాను పో.
రే విశ్వ, వాళ్ళ అమ్మకి ఫోన్ చేయరా, మనం ఇచ్చిన 10 లక్షలు మనం తిరిగి ఇచ్చేయమని చెప్పు అని భద్రావతి అంటుంది. ఏంటి, ఆమె బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్మెయిల్ కాదు, మన అగ్రిమెంట్ చెప్తున్నాను. నువ్వు రాయబారం చేసామని చెప్పడం వల్లే కదా నేను మీకు 10 లక్షలు ఇచ్చింది. ఈ రాయబారం వల్లే నా కాపురం కూలిపోతుంది. సరే, నువ్వు అంత బాధపడద్దులే. ఆ 10 లక్షలు మాకు తిరిగి ఇచ్చి. ఏటి ఇచ్చేది? ఏడడానికి ఏడున్నాయి, ఎప్పుడో అయిపోయాయి. మరి చెప్పిన దాని ప్రకారం రాయబారం చెయ్యి. నా కాపురం నా కాపురం నిలబెట్టుకోవడం కోసం నేను ఒప్పుకున్నాను. ఏ ఏడవక, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదులే, కానీ ఆ మూల్యం తీసుకొని సందు చివరున్న కిరాణా షాప్ తీసుకురా, మేం మాట్లాడుకుంటాం. ఏ సొత్తు ఏంటి పగలగొట్టుకోవడానికి? సర్లే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు ఏదో ఒకటి చేసి నేనే చెప్తానులే, తీసుకొస్తాను. ఇంకప్పుడే శ్రీవల్లికైతే నర్మద ఎదురవుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతో అంటే, అది ఏం మాట్లాడుతున్నావు అంటే అబద్ధబ్బా చెప్దావని నేను నమ్ముతున్నావు ఏంటి? నేను నమ్మట్లేదు, కాఫీ మింగట్లేదు. ఆ, వాళ్ళతో మాట్లాడడం కాదు, పోట్లాడుతున్నాను. పోట్లాడుతున్నావా? ఎందుకు? ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఏ విషయంలో అంటే అది వాళ్ళు మన గురించి ఇంత వరస్ట్గా, ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నారో తెలుసా? అసలు మావయ్య గారిని అయితే అవ్వా, ఎంత నీచంగా, ఎంత అవమానంగా మాట్లాడుతున్నారో తెలుసా? అందుకే మా ఇంటి జోలికి కానీ, మా మావయ్య గారి జోలికి కానీ వస్తే గుండ్లు పీకి ఏడు కంటిస్తానని వార్నింగ్ ఇచ్చేసి ఇద్దరిని సీర జారీ చేశాను. ఇదిగో, ఇది మీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి మా ఫ్యామిలీ గురించి బ్యాడ్గా టాకింగ్ చేస్తే రోడ్డు మీద తారు కాదు, ఈ రక్తం ఉంటుంది, కూతట్టేసుకోండి. అక్క, ఒక నిమిషం. వాళ్ళకి నీ ముందే వార్నింగ్ ఇచ్చేసాను కదా, నువ్వు నమ్మాలి కదా. మరి ఇంకేంటి? అప్పుడు నర్మద, ఇంటి పక్కన వాళ్ళతో కబుర్లు, ఎదురింటి వాళ్ళతో వార్నింగ్లు, ఇవన్నీ నీకెందుకులే కానీ ఫస్ట్ నీ భర్త గురించి, నీ కాపురం గురించి ఆలోచించు, వెళ్ళు. ఏడు కొండలవాడ, ఏడు రమణ, గోవింద, ఆపల ముక్కులవాడ, గోవింద అని వల్లి అయితే పూజ చేస్తూ ఉంటుంది. మమ్మీ, నీ ఆశీస్సులు, నీ చల్లని చూపు ఎప్పుడు ఈ భక్తురాల మీద ఉంటాయని నాకు తెలుసు. అందుకే మా బండారాన్ని, మా మోసాల్ని ఆ నర్మద బయటెట్టకుండా ఆపావు. 10 లక్షల విషయంలో నా కాపురం కూలిపోకుండా కాపాడావు. కాకపోతే డబ్బుల విషయంలో మీ మామయ్య గారితో అబద్ధం చెప్పామని ఆయన నా మీద కోపం కుర్రుగాను మాట్లాడకుండా ఉన్నారు. అందుకనే ఆయనకి నా మీద కోపం పోయేలా చేసి నా మీద ప్రేమ సిగురేలా చెయ్యి సామే. నీ మీద భారీగా ఖర్చెట్టేసి రూ. 11 11 కానుకగా సమర్పించుకుంటాను. చేత్తావు కదా, నాకు తెలుసు. బా, కాఫీ. ఎన్ని రోజులు నా మీద కోపం చూపిస్తావు బా? ఎన్ని రోజులు ఈ పిచ్చిదాన్ని ఇట్టే ఏర్పిస్తూ ఉంటావు? తప్పో ఒప్పో, మంచో చెడో, ఆ డబ్బుల విషయంలో అలా జరిగిపోయింది. నీకు మా వాళ్ళకి మధ్య నీ మధ్యవర్తిలా ఉండడం తప్ప ఏ పాపం తెలియని అమాయకురాల్ని. మరి నాలాంటి మనిషిదాన్ని ఇలా బాధెట్టడం నీకేమైనా ధర్మమా బా? చెప్పు నువ్వే. సమస్యలన్నీ తొలగిపోయాయి, మనం సంతోషంగా ఉందాం బా. ఇలా మనస్పర్ధాలతో రోజు రోజు దూరం పెంచుకోద్దు బా. అయినా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బా? బా, మర్డర్ చేసిన వాళ్ళు కూడా భిక్ష పెడతారు, కానీ ఏ పాపం తెలియని ఇంత దారుణ శిక్ష ఏంటి బా? బా, పానం లేకుండా నేను బతకగలుగుతాను, కానీ నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను బా. మా ఆయన నాకు ముద్దు పెట్టాడు, ఫుద్దు పెట్టాడు. హలో, ప్లక్లో వెలిపెట్టిన బల్లిలాగా మెలిగలు తిరిగింది చాలు, కూర్చో అని నర్మద అంటూ ఉంటుంది. హలో, తోడా ప్యార్ సే బోలు అత్తయ్య గారు, కోపంలో ప్యార్ రాదు, కోపమే వస్తుంది. మీరు ఈరోజు హిందీ నేర్చుకోవడానికి మమ్మల్ని చంపపోకండి. నువ్వేంటి, ప్రపంచంలో మీ ఆయన మాత్రమే నీకు ముద్దు పెట్టినట్టు, ఇంకే మొగుడు ఏ పెళ్ళానికి ముద్దు పెట్టినట్టు, ఇదేదో ప్రపంచంలో పెద్ద వింతైనట్టు. అయ్యి బాబోయ్, మా ఆయన నాకు ముద్దు పెట్టేశాడో, పొట్లకాయ చుట్టుకున్న కట్లపంలో మెరకలు తిరిగిపోవాలా? మా ఆయన కూడా నాకు రాత్రి ముద్దు పెట్టాడో, నేను కూడా నీలాగా కేకలు పెట్టానా? మామయ్య గారు కూడా అత్తయ్య గారికి ఎన్నో ముద్దులు ఇచ్చుంటారు, అత్తయ్య గారు కూడా నీలాగా కేకలు పెడుతున్నారా? అయ్యో శ్రీరామ వస్తే ఏంటి నువ్వు ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి, మీ ముద్దుల అగ్గిపుల్ల కోడలు గారు ఏదో గోల్డెన్ మెడల్ సాధించినట్టు మా ఆయన నాకు ముద్దు పెట్టవచ్చు అని ఎగురుకుంటూ వచ్చేసింది. ఏయ్, నేను మీకు అత్తనే, కోడలు ఇలాంటి విషయాలు అత్త దగ్గర మాట్లాడకూడదు. వినడానికి నాకు ఏదోలా ఉంది, ఇంకా ఆ విషయం నాపవే. ఇవన్నీ కామన్ అత్తయ్య. మొన్న బ్యాచిలర్స్ పార్టీకి వెళ్ళిన దగ్గర ధీరజ్ అయితే ప్రేమ ముద్దు పెట్టలేదా? మరి ప్రేమ కూడా నీలానే మా ఆయన నాకు ముద్దు పెట్టాడోచ్చు, పార్టీ దగ్గర నుంచి కేకలు పెట్టుకుని ఇంటికి వచ్చిందా ఏంటి? ఏంటి, నువ్వేంటి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు? వామో, నేను నీ దగ్గరే ఉంటే నేను కూడా నీ మాటలు నేర్చుకొని నీలాగా మాట్లాడుకున్నాను. నేను వెళ్తాను. సర్లే అండి. ఇప్పుడు ధీరజ్ అయితే ప్రేమతో ఇలా అంటుంటాడు. సర్లే అయితే, బాయ్. ఏ ధీరజ్ ఆగాగు. ఏంటి, నువ్వు ఈరోజు ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పిచ్చా నీకేమైనా?
ఫస్ట్ టైం క్యాబ్ డ్రైవర్ జాబ్‌లో జాయిన్ అవ్వబోతున్నాను. అది కాదురా! నాకు కన్నదురుతుంది. కన్నదిరితే అశుభం అంటారు. అచ్చా! నిజమా? నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందిరా! నువ్వు ఈరోజు వెళ్ళకూడదు ప్లీజ్. అబ్బో! నాకు టైం అవుతుంది. నన్ను వెళ్ళనివ్వు. ధీరజ్